ఆదిత్య ఇంకా రాలేదేంటి? అదే కదా నా టెన్షన్. లేట్ అవుతే జ్యూస్ ఇవ్వడం ఎలా కుదురుతుంది? ఎందుకు టెన్షన్? ఇవాళ కాకపోతే రేపు. ఆయుధం మన దగ్గరుంది. ఎప్పుడు వదిలినా అవతల పార్టీ అవుట్. అది కాదు నీలమ్మా, మహాత్ముడు ఏమన్నాడు? రేపు అనుకున్న పని నేడు చెయ్యి, నేడు అనుకున్న పని వెంటనే చెయ్యి అన్నాడు. రేపు అనుకుంటే ఇహ రేపే ఆంజనేయుడు పెళ్లి తంతవుతుంది. లేక ఎప్పుడు వస్తే అప్పుడు ప్రొసీడ్ అయిపో. అదేలా మావయ్య? లేక ఆదిత్య అలవాటు తెలుసుగా నీకు, దాని గురించి ఆలోచన ఎందుకు? సమయం చూసి బాణం వదులు అంతే. రాధక్క, ఇంకా అన్నయ్య రాలేదేంటి? వస్తాడులే. అన్నయ్య, ఏంటమ్మా? నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఎందుకురా? ధరణి సూపర్ డిజైన్ వేస్తుంది చూడు. ఎలా ఉంది ఆదిత్య? దీప్తి ముందే చెప్పింది కదా సూపర్ అని. అలా అన్నట్టే ఉంది. అయినా ఇదివరకు దీప్తి డ్రెస్ మీద డిజైన్ చేసింది కదా, మనం అందరం చూసాంగా. సరే, మీరు కానివ్వండి. లేఖ, ఆదిత్యకి పనమ్మాయి జ్యూస్ చేసి తీసుకెళ్ళింది. వెళ్ళు. ఎవరికంటా పడకుండా జ్యూస్లో పౌడర్ కలిపి ఆదిత్యకి పంపు. తనని కాదని నువ్వు పట్టుకెళ్ళు. వద్దనైనా అనొచ్చు. జాగ్రత్త. సరే. ఏంటి లక్ష్మి, జ్యూస్ తీసుకెళ్తున్నావా? అవునండి. మరి వాళ్ళకు కూడా జ్యూస్ తీసుకెళ్తున్నావా? రాత్రిళ్ళు జ్యూస్ తాగడం అలవాటు కదండి. బావ బాగా అలసిపోయి వచ్చాడు కాబట్టి ఇదిగో ఈ ఇన్స్టెంట్ పౌడర్. ఏం పౌడర్ అండి? ఇలా తాగ్గానే అలా శక్తి వచ్చే మహాశక్తినిచ్చే పౌడర్ తెచ్చాను. ఇది బావకిచ్చే గ్లాసులో కలుపు. అర్థమైందా? అలాగేనండి. ఇదిగో, పని పాట లేని వాళ్ళందరికీ కలపకు. వాళ్ళు తిన్నది అరక్క కొట్టుకుంటున్నారు. ఇంకా బలం వస్తే నా మీద యుద్ధం చేయడం తప్ప మరోటేం చేయరు. జాగ్రత్త. అయ్యో, జీడిపప్పు వేయడం మర్చిపోయానే. అవును, నేను ఏ గ్లాస్లో కలిపాను? ఈ పక్క గ్లాస్లోనా ఆ పక్క గ్లాసా? చా, ఇంత మతిమరుపు వచ్చిందేంటి? దేంట్లో కలిపానబ్బా? ఎందులో కలుపుంటానబ్బా? ఏదైతే ఏంలే, ఇందులో ముందే కలిపేసుంటా. ఏంటి ఏంటి ధరణి, చీరల మీద డిజైన్ చేస్తున్నావా? బాగుంది. ధరణి విషయంలో నంబర్ 1. అదేంటి, అది ధరణికిచ్చిన జ్యూస్ కదా? పర్వాలేదులేండి, తాగనివ్వండి, నేను తర్వాత తాగుతాను. ఇంకా ఎంతసేపు ధరణి? నీకు నిద్ర రావడం లేదా? పని మీదున్నానుగా. ఈ పనేమైనా అర్జెంటా? రేపేమైనా ముహూర్తం ఉందా? ఎప్పుడైనా చేసుకోవచ్చు. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను.
రేపు ఫినిష్ చేయొచ్చు కదా ధరణి. నాకు నిద్ర వస్తుంది. లేక నువ్వు ఆదిత్య గదికి వెళ్ళటానికి ఇదే కరెక్ట్ టైం. వెళ్ళు. ఆ పనమ్మాయి వెళ్ళొచ్చి 5 నిమిషాలైంది. పౌడర్ యాక్షన్లోకొచ్చుంటుంది. నువ్వు కనబడితేనే రియాక్షన్. సరే నీలు. ఆల్ ది బెస్ట్. బీ హ్యాపీ. ఏంటబ్బా ఒళ్ళంతా సెగలు పొగలుగా అనిపిస్తుంది. ఏదోలా ఉంది, ఏదేదో అనిపిస్తుంది. తలుచుకుంటేనే సిగ్గేస్తుంది. దాచుకోలేకపోతున్నాను. ఏడి ఏడి నా సత్పండేడి? యాండోయ్ యాండోయ్, ఇంకెంతసేపండి పెత్తనాలు, రండి. యాండి నీలమ్మ, మా ఆవిడ ఎందుకో పిలుస్తుంది, వెళ్ళొస్తాను. రారా. ఏంటే మొగుని రా అంటున్నావా? రాలేదండి. రారా. ఓహో, ఆప్యాయంగా అన్నావా? రారా. ఏంటే నువ్వేమైనా ఆస్థ సినిమా చూసావా? ఆస్తి నువ్వే, నా బంగారము నువ్వే, నా సర్వస్వము నువ్వే. ఓయ్, ఏంటి ఇది? మనకి చెట్టంతా ఎదిగిన కొడుకున్నాడు. యాండి యాండి, మనసు ఉండాలండి. లేదు, మనసుంటే మార్గం ఉంటుంది. వయసుంది. అది కాదు. వామ్మో, రండి. అమ్మో సత్య.